హాయ్ అండి. వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. సో, ఈ వీడియోలో మనము ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నవి మరికొన్ని డేస్‌లో అయితే స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. సో, అయితే అసలు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అనేది మనము ఎలా రాయాలి? అండ్ మనము రాసిన ఎగ్జామ్ పేపర్ అనేది ఎవాల్యుయేటర్ ఏ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తారు అనేదైతే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మన ఛానెల్ ఏమైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకెళ్తే ఫస్ట్ అసలు మనము ఆన్సర్స్‌ని ఎలా రాయాలి? ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి? ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ ఎలా రాయాలంటే మెయిన్‌గా మీరు 3 థింగ్స్‌ని మైండ్‌లో పెట్టుకోవాలి. ఆ 3 థింగ్స్ ఏంటి అనంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క ఆన్సర్స్, రెండోది వచ్చేసరికి మీ యొక్క ప్రెజెంటేషన్, మూడోది వచ్చేసరికి మీ యొక్క హ్యాండ్ రైటింగ్. ఈ 3 థింగ్స్‌ని బేస్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ అయితే డెవలప్ అవ్వాలి. అలానే ఎవాల్యుయేటర్ కూడా ఈ త్రీ థింగ్స్‌ని బేస్ చేసుకొని మీ యొక్క పేపర్ అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇప్పుడు మనం వన్ బై వన్ క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్స్. ఫస్ట్ ఎవరైతే పాస్ అయితే చాలు మేము అనుకుంటారో వాళ్ళు ఆన్సర్స్ ఎలా రాస్తారు అనంటే మీకు 36 పేజెస్ ఉన్న బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా కూడా మీరు మినిమమ్ 30 పేజెస్ అయితే నింపడానికైతే ట్రై చేయండి. మీరైతే పాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మనకి వచ్చా రాదా అనేది సెకండరీ. మీరైతే పేపర్‌ని అయితే నింపేయండి. దేనితో ఒక దాంట్లో అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటరే రాయండి. మరి సినిమా స్టోరీలు అయితే కాదు. సో, మీరు అలా రాయటం ద్వారా మాక్సిమం పాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. జస్ట్ పాస్ మార్క్స్ కోసమే నేను చెప్తా ఉన్నాను. మంచి మార్క్స్ అంటే టాప్ మార్క్స్ గెయిన్ చేయాలంటే దానికి మళ్ళీ సెపరేట్ ప్రొసీజర్ ఉంది. ఏంటి అనంటే ఇప్పుడు మనం ఎవరికైతే మంచి మార్క్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్‌ని ఎలా రాయాలి? ఆన్సర్స్ ఎలా రాయాలి అనంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ ఆన్సర్స్ అన్నవి ఐ క్యాచింగ్‌గా ఉండాలి. ఏంటి ఐ క్యాచింగ్ అంటే మనం చూసుకున్నట్టయితే మీ యొక్క పేపర్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఉన్న టైం వచ్చేసరికి జస్ట్ 2-3 మినిట్స్. 2-3 మినిట్స్‌లో మీ యొక్క పేపర్ ఎవాల్యుయేషన్ అయితే అయిపోతుంది. సో, ఆ 2-3 మినిట్స్‌లో మీ ఆన్సర్స్ అన్నీ వాళ్ళు చదివేంత టైం అయితే వాళ్ళకి అస్సలు ఉండదు. సో, అయితే మీరు మీ యొక్క పేపర్‌ని ఐ క్యాచింగ్‌గా డిజైన్ చేయాలి. ఐ క్యాచింగ్ అంటే మీ యొక్క మెయిన్ పాయింట్స్ ఆన్సర్స్‌లో ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయాలి. అవి మీరు గ్రాబ్ చేయాలి. ఒక్కసారి ఎవాల్యుయేటర్ ఆ పాయింట్స్ కనుక చూస్తానంటే మీకైతే మంచి మార్క్స్ అయితే ఇచ్చేదానికైతే స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఆన్సర్స్ అన్నవి సింప్లిఫైడ్‌గా ఉండాలి. మాక్సిమం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్‌లోను లేదంటే ఫ్లో చార్ట్స్‌లోను ఇలా ఆన్సర్‌ని రిప్రజెంట్ చేయడానికైతే ట్రై చేయండి. పారాగ్రాఫ్స్‌గా అయితే అస్సలు రాయొద్దు. మనం ఇంటర్ వరకు చేసింది ఏంటంటే టోటల్‌గా పారాగ్రాఫ్స్‌గా అయితే రాస్తాము. సో, అలా ఎప్పటికీ చేయొద్దు. దయచేసి మీ యొక్క ఆన్సర్‌ని మాక్సిమం సింపుల్‌గా ఉంచడానికైతే ట్రై చేయండి. పారాగ్రాఫ్స్ రాసినంత మాత్రాన మీకైతే మంచి మార్క్స్ వస్తాయని అయితే అస్సలు కాదండి. మీరు మీ యొక్క ఆన్సర్‌ని ఎంత సింపుల్‌గా ఉంచగలుగుతారో అంత ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. అప్పుడే మీ యొక్క స్కోర్ అన్నది చాలా వరకు బూస్ట్ అవుతుంది. ఎందుకు సింపుల్‌గా ఉంచమంటున్నానంటే మీరు సింపుల్‌గా ఆన్సర్‌ని రిప్రజెంట్ చేయడం ద్వారా ఎవాల్యుయేటర్ అనేవాడు ఈజీగా మీ యొక్క పేపర్‌ని కరెక్ట్ చేయగలుగుతాడు. సో, అప్పుడు తనకి మంచి ఇంప్రెషన్ జనరేట్ అయ్యి మీకైతే మంచి మార్క్స్ ఇచ్చేదానికైతే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రజెంటేషన్. ఏ విధంగా మనము మన యొక్క పేపర్‌ని ప్రజెంట్ చేయాలి? మెయిన్‌గా వచ్చేసరికి మీకిచ్చిన బుక్‌లెట్‌లో 4 సైడ్స్ బార్డర్ అయితే వేయడానికి ట్రై చేయండి. విత్ పెన్సిల్‌తోనే బార్డర్ వేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క హైలైట్స్ అంటే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో హెడ్డింగ్స్ కావచ్చు, లేదంటే సబ్ హెడ్డింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు బ్లాక్ పెన్ యూజ్ చేయండి. స్టిక్ పెన్స్ మోస్ట్‌లీ అవాయిడ్ చేయండి. ఎందుకనంటే మీ యొక్క కరెక్షన్ మీరు రాసిన పేపర్స్ అనేవి అట్‌లీస్ట్ 15 డేస్ అలానే ఉంటాయి కరెక్ట్ చేయకుండా. మీరు స్టిక్స్ పెన్స్ యూజ్ చేస్తారనంటే ఒక పేపర్‌కి కొల్లైడ్ అయిపోయి ఆ స్టిక్ పెన్ యొక్క ముద్ర అనేది నెక్స్ట్ పేపర్‌లో పడొచ్చు. అప్పుడు మీకైతే మార్క్స్ లూజ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మోస్ట్‌లీ బ్లాక్ పెన్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇన్‌కేస్ స్టిక్ పెన్ యూజ్ చేయాలనుకుంటే స్కై బ్లూ కానీ లేదంటే ఆరెంజ్ కానీ ఈ 2లో ఏదైనా ఒకటి మాత్రం యూజ్ చేయండి. ఎందుకు ఈ 2 చెప్తున్నానంటే ఇవి కొంచెం మనకి నాన్ స్టిక్కీగా అయితే ఉండడానికైతే ఛాన్స్ ఉంది. సో, ఇది మెయిన్‌గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది మీ యొక్క ఆన్సర్స్ రాస్తున్నప్పుడు. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ గనుక చూసుకున్నట్టయితే హ్యాండ్ రైటింగ్ అనేది ఒక్కసారి వచ్చింది మనం ఎలానూ మార్చలేము. కానీ మీరు రాసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ రాయండి. అంటే వర్డ్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. బికాజ్ మనకి చాలా పేజెస్ ఉన్నాయి. మీరు ఎంత రాసినా 36 పేజెస్ అయితే అయిపోవు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ రాస్తారనంటే గనక ఇన్విజిలేటర్ అట్‌లీస్ట్ కొంచెం చూసేదానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకైతే స్కోర్ కొంచెం బాగా వస్తుంది. అలా కాకుండా మీరు కనుక ఇరికిచ్చి రాసేసారనంటే మీ యొక్క లెంత్ ఆఫ్ ఆన్సర్ కూడా తగ్గుతుంది. అలానే మీరు రాసింది ఇన్విజిలేటర్‌కి అయితే అర్థమవ్వదు. అప్పుడు మీరు మీ యొక్క మార్క్స్ అనేవి లూజ్ అయ్యేదానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో, కాబట్టి హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ రాయండి. ఈ 3 పాయింట్స్ కనుక మీరు మైండ్‌లో పెట్టుకొని మీ యొక్క పేపర్‌ని ప్రెజెంట్ చేశారంటే మీకు సెమిస్టర్‌లో చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్